హాయ్ అండి అందరికి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ బ్లూబెర్రీ కల్టివేషన్. బ్లూబెర్రీ కల్టివేషన్ ఎలా చేసుకోవాలి? దాని ద్వారా ఎంత లాభం వస్తుంది? అసలు ఎలా చేసుకుంటారో, ఎట్లా ప్లాన్ సెలక్షన్ ఏంటి? అసలు ప్లాన్స్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మన కండిషన్‌లో పెరిగిద్దా లేదా? మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. బ్లూబెర్రీస్‌లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. జీరో చిల్, లో చిల్, మిడ్ చిల్ టు హై చిల్. జీరో చిల్, లో చిల్ మన సౌత్ రీజియన్‌లో పనిచేస్తదండి. అంటే 35-40 డిగ్రీస్ సెల్సియస్‌లో ఈ ప్లాంట్ మనకి సర్వైవ్ అయ్యిద్ది. అదే మిడ్ చిల్ టు హై చిల్ ఏంటంటే 0-5 డిగ్రీస్ లేకపోతే 0-15 డిగ్రీస్ ఈ సెల్సియస్‌లో అవి క్రాపింగ్ వస్తదండి. ఈ జీరో చిల్ లో చిల్ ప్లాంట్స్‌లో ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయండి. ఈ వెరైటీ ఆఫ్ ప్లాంట్ బ్లూబెర్రీస్‌లో మనకి హై క్వాలిటీ ఆఫ్ బ్లూబెర్రీ మనం తీయాలి అనుకుంటే, హై క్వాలిటీ ఆఫ్ ప్లాంట్ కావాలి అనుకుంటే ప్లాంట్ వచ్చేసి 1500-2000 పడతదండి. లేకపోతే మనకి అంటే సెకండ్ క్వాలిటీలో కానీ, లేకపోతే తక్కువ కాస్ట్‌లో ప్లాంట్ కావాలన్నా గానీ 400-800 మధ్యలో ప్లాంట్ దొరికిద్దండి బ్లూబెర్రీది. ఇది ఎలా అంటే 1 ఎకర్‌కి మనం 5000 ప్లాంట్స్ 4500-5000 ప్లాంట్స్ దాకా ఏసుకోవచ్చండి. ఎలా అంటే మధ్యలో 3 అడుగులు దారి వదిలేసుకొని మొక్కకి అడుగు ఈ దారిలో 3 అడుగులు వదిలేసుకుంటే ఈ 2 ఇయర్స్ తర్వాత మన క్రాప్ అనేది స్టార్ట్ అయిద్దండి. క్రాప్ స్టార్ట్ అయ్యే ముందు ఫ్లవరింగ్ అయిద్దండి. 2 ఇయర్స్ తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిద్ది. ఫ్లవరింగ్ 45 డేస్ టు 60 డేస్ ఫ్లవరింగ్ ఉంటదండి. ఈ 45 డేస్ టు 60 డేస్ ఫ్లవరింగ్ తర్వాత మన క్రాప్ అనేది స్టార్ట్ అయిద్ది. యావరేజ్‌గా ఒక ప్లాంట్‌కొచ్చేసి 2 కిలోస్ టు 6 కిలోస్ వస్తుంది ఇన్ 1 ఇయర్. 1 ఇయర్‌లో 2-6 కిలోస్ ఇస్తది మనకొక ప్లాంట్. అంటే ఆ ఫ్రూట్ మొత్తం ఒకటేసారి తెంపుకోలేమండి మనం. అది మనకి కొన్ని పచ్చిగా ఉంటాయి. కొన్ని పండిపోయి ఉంటాయి. పండిపోయిన మట్టికి మనం తీసుకుంటా ఉండాలి. నేవీ బ్లూ కలర్‌లో అయిద్దండి. ఫ్రూట్ ఎప్పుడైతే మీకు కటింగ్‌కి రెడీగా ఉంటే నేవీ బ్లూ కలర్‌లో అయిద్ది. నేవీ బ్లూ కలర్‌లో అయిపోయిన తర్వాత మనం తీసేసి మనం దాన్ని సేల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇండియన్ యావరేజ్ ఒక ఎకరం ఏసుకున్నాం అనుకోండి. ఇండియన్ యావరేజ్ ఒక 5000 మొక్కేసుకున్నాం ఒక ఎకరం మీద. 5000 అంటే ఒక చెట్టు ఒక ప్లాంట్ అనేది మనకి ఇయర్‌లీ 5 కిలోస్ ఇచ్చినా 5000 ప్లాంట్స్ కాబట్టి 5, 5 25 25 టన్ను వచ్చిద్దండి మనకి. 25 టన్ను మనం యావరేజ్‌గా ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం అయితే 1150 నుంచి 1400 దాకా ఉంది. అంటే హై క్వాలిటీ. లేకపోతే మీరు ఎంత తక్కువ క్వాలిటీ చూసుకున్నా 500 కంటే తక్కువైతే లేదండి బ్లూబెర్రీ కిలో. యావరేజ్‌గా మనం రూ. 1000 ఏసుకున్నా గానీ పర్ కిలో వచ్చేసి 25,000 కిలోస్ ఇంటూ 1000 అండి. 25 లాక్స్ మనకి దీని ద్వారా ఒక 1 ఇయర్‌లో వస్తాయండి. జాగ్రత్తగా చేసుకుంటే బ్లూబెర్రీ క్రాప్ అనేది మీకు 60 ఇయర్స్ దాకా సర్వైవ్ అయిద్దండి. ఇంకా ఈ బ్లూబెర్రీ కల్టివేషన్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.